అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో ఎవరిది పాపం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరిది పాపం అనే కథను విందాం. అనగనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడు, దైవభక్తి పరాయణుడును. ఒక రోజున కౌశికుడు ఒక పండితుడిని విందుకు పిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుగ్గా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి, అమ్మి, రేపు గట్టిగా తోడుపెట్టిన పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. పాల మనిషి కలితీ లేని గట్టి పెరుగు తోడుపెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకుని మరునాడు ఉదయం బ్రాహ్మణుడి ఇంటికి బయలుదేరింది. ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీద గుడ్డ కాస్త తొలగిపోయింది. అదే సమయంలో ఒక గరుడ పక్షి త్రాచుపామును ఒక దాన్ని కాళ్ళతో పట్టుకుని ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతూ ఉంది. బాధతో గిలగలా కొట్టుకుంటున్న త్రాచుపాము విషం కక్కింది. ఆ విషం సరాసరి పాల మనిషిని ఎత్తిన ఉన్న పెరుగు ముంతలో పడింది. పాల మనిషి తిన్నగా కౌశికుని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కా పోయింది. కౌశికుడు ముంత పట్టుకుపోయి జాగ్రత్త పెట్టాడు. విందు సమయం అయినది. వేళకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండడం చేత సుష్టిగా భోజనం చేశాడు. చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంతో ఆరగించాడు. అయితే భోజనమైన కొంచెం సేపటిలోనే పండితుడు గిలగిలా తన్నుకుని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఏమిటో ఎవరికి మాత్రం ఏం తెలుసు. ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకుని కౌశికుడు ఎంతగానో విచారించాడు. భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరలోకంలో లెక్కలు రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చింది. పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను తికమకలు పడసాగాడు. పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతనిదే అనుకున్నాడు. కానీ వెంటనే ఈ ఆకలి అభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అని ఉత్సాహంతో వడ్డించాడు. కానీ పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికేం తెలుసు? తెలిసి ఉంటే వడ్డించడు కదా. బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి, పాపం అతనికి అంటదు అని తస్కరించుకున్నాడు. పోనీ పెరుగు తెచ్చిన పాల మనిషి తప్ప ఊహు గంప మీద గుడ్డ ఎగిరిపోవడం కానీ ముంతలో పాము విషం పడడం కానీ ఏదీ తెలియదామెకు. అందుచేత పాల మనిషికి పాపము చెందదు అని నిశ్చయించుకున్నాడు. అయితే ముంత మీద నుంచి గుడ్డ తొలుక్కుంటే పాము కక్కిన విషం పెరుగులో కలియటం, పండితుడు చనిపోవటం జరగదు కదా. కనుక గుడ్డను దొంగిలించిన తొలగించిన వాయుదేవునిదా ఈ తప్పు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. కాదు, గాలి వేచుకుంటే ప్రాణికోటి బ్రతికేది ఎట్లా? వాయుదేవుడికి వేచడం సహజ గుణం. వాయుదేవుడి తప్పు ఇందులో కొంచెమైనా లేదు అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు. పోతే విషం కక్కిన పాముకి చెందుతుందా ఈ పాపం? అది సమంజసంగా కనబడలేదు. గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పట్టుతూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది. ఆ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు? విషం పోయి సరిగా పెరుగు ముంతలోనే పడుతుందని పాము కలగన్నదా? కాబట్టి పాముని తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు. ఇక మిగిలిందల్లా గరుడ పక్షి. దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది. కానీ తక్కిన గొడవంతా దానికేం తెలుసు? ఇంతకు పెరుగు ముంతలోనే విషం కక్కమని అదేం పాముకు నిర్బంధించలేదే. అందుచేత గరుడ పక్షి పూర్తిగా నిరపరాధి. ఏ విధంగా చూసినా ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు.
యమధర్మరాజుకు ఏమీ తోచక అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలను అడిగాడు. వారు ధర్మం నిర్ణయించలేకపోయారు. యముడు తిన్నగా విష్ణువు దగ్గరికి పోయి విన్నవించాడు. విష్ణువుకి పాలుపోయింది కాదు, సభ చేశాడు. ఎవరూ ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు. అప్పుడు యముడు చిత్రగుప్తుడితో, ఇది ఇలా తేలే విషయం కాదు. నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికి చెందినట్టు లెక్క రాయొద్దు అన్నాడు. ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకరిని పక్షి భాష వచ్చును, ఒకరికి. ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజు తాము గరుడుని వల్ల విని వృత్తాంతాలు కౌశికుడు పండితుడికి విందు చేయటం, పండితుడు చనిపోవటం, ఇందును గురించి యముడు తిప్పలపడటం చెప్పుకుంటున్నాయి. ఇదంతా వింటున్న బ్రాహ్మణుడు సంగతి అంతా రెండో వానికి చెప్పి, దీనికే ఎంత బ్రహ్మాండమా, నన్ను అడిగితే తీర్పు చెప్పేవాడిని. వస్తు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు మరణించాడు. ఈ పాపం కౌశికుడిదే అన్నాడు. ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకరులు ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుణ్ణి యమధర్మరాజు ఎదుటకు లాక్కుని పోయారు. ఈ మాటలు నువ్వు అన్నావా లేదా అని యముడు బ్రాహ్మణ్ణి అడిగాడు. అన్నానని నిర్భయంగా చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు యమధర్మరాజు 2 కుండల పెరుగు తెప్పించాడు. అందులో ఒక దానిలో రహస్యంగా విషం కల్పించి బ్రాహ్మణుడి ముందు పెట్టించాడు. బ్రాహ్మణుడా, ఈ 2 కుండల్లోనూ దేనిలో విషం కలిసి ఉందో చెప్పు అన్నాడు. బ్రాహ్మణుడు తెల్లబోయాడు. ఆ 2 కుండల్లో ఏది విషం కలిసిందో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూచి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిసిన పెరుగు కుండ అయితే తను మరణిస్తాడు. అప్పుడు యముడు కోపించి, బ్రాహ్మణుడా, నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండక పరుల మీద నిందలాడావు. అందుచేత పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుందని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి చేత లెక్కల్లో రాయించాడు. ఎవరికీ చెందని పాపం నిష్కారణంగా బ్రాహ్మణుడికి అంటుకున్నది. ఇప్పుడు చీనాంబరాలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. 3000 సంవత్సరాల క్రితం చీనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడాడు. ఆమె పేరు సీలింగ్ షీ. ఆమె వయసు 14 ఏళ్ళు. చీనా చక్రవర్తికి పట్టపురాణి అయిన సీలింగ్ షీకి ఏ లోటు లేదు. రోజల్లా ఆమెకు వినోదం కలిగించడానికి గాయకులు, నర్తకులు ఉండేవారు. ఏమి కావలసినా చేయటానికి పరిచారికులు ఉండేవారు. కానీ ఇన్ని ఉండి కూడా షీలింగ్ షీకి పెద్ద విచారం పట్టుకున్నది. ఆమె కళ్ళ వెంట నిరంతరం అశ్రుధారలు కారసాగాయి. ఆమె దుఃఖాన్ని బాపటానికి ఎందరో యత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆమె దుఃఖానికి కారణమేమిటంటే ఆమె ఎన్నడూ తన పుట్టింటి వారిని విడిచి ఉండి ఎప్పుడూ లేదు. అందులోనూ చిన్నపిల్ల. దూరాన ఉన్న తల్లిదండ్రులను, అన్నతమ్ములను తలుచుకుని ఆమె ఎల్లవేళలా కుమిలిపోసాగింది. తన పట్టమహర్షి చింతాక్రాంతురాలై ఉన్నదన్న వార్త చక్రవర్తికి తెలిపి తన 2 మంత్రుల సలహాతో ఉద్యానవనానికి వచ్చాడు. తోటలో కంబళి వృక్షం నీడను కూర్చుని ఉన్న తన భార్యను సమీపించి, రాణి, నీకేమి లోటు జరిగింది? నీ లేత బుగ్గలు తడిగా ఉన్నాయి దేనికి? నీ ఆరోగ్యం బాలేదా? దాచుకు చెప్పవలసింది అని అడిగాడు. స్వామి, నాకే లోటు లేదు, మీరు విచారించకండి. నా మనసుకు ఉల్లాసంగా లేదు, అంతకంటే మరేమీ లేదు అన్నది సీలింగ్ షీ. మహారాజు తన మంత్రుల కేసు చూసి, మీరు త్వరలోనే మహారాణి మనసుకు ఉల్లాసం కలిగించే యోచనలు చేయండి అని వెళ్ళిపోయాడు. తమలో తాము మాట్లాడుకుంటూ మంత్రులు కూడా వెళ్ళిపోయారు. ఇంతలోనే పరిచారకులు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు. ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెల్లో కలిపి పాటగాళ్లకు, ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నె ముందుంచుకున్నది. తేనీరు చాలా వేడిగా ఉండడం చేతను దాని మీద అంతగా ఇచ్చగలగను ఆమె దానిని వెంటనే తాగలేదు. ఈ సమయంలో కంబళి వృక్షం మీద నుంచి ఏదో వస్తువు మహారాణి తేనీటి గిన్నెలో టప్మని పడింది. తేనీరు చింది అమూల్యమైన మహారాణి దుస్తులపై పడింది.
పరిచారకులు నొచ్చుకుంటూ ఆమెను సమీపించబోయారు. నా దుస్తులకేమీ తొందర లేదు, గిన్నెలో పడిన వస్తువేమిటో చూడండి అన్నది మహారాణి. పరిచారకులు గిన్నెలోని తేనీటి నుంచి చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు. అది మరేమీ కాదు, పట్టు పురుగులు కంబళి వృక్షాల మీద పెట్టే గుడ్లు తాలూకు పిసినికాయ. అలాంటి పిసినికాయలు కంబళి వృక్షం మీద ఇంకా అనేక ఉన్నాయి. తేనీటిలో పడిన పిసినికాయను పరిచారికల వద్ద నుండి తన చేతిలోనికి తీసుకునే సమయాన సీలింగ్ షీ ఒక వింత గమనించింది. ఆ పిసినికాయ విచ్చుకుని అతి సన్నని నిగనిగలాడే పోగులు చేతిలోకి రాసాగాయి. ఆహా, ఇదే దారం అయితే దీనితో నేసిన వస్త్రాలు ఎంత అందంగా ఉండాలి అనుకున్నది సీలింగ్ షీ. మరుక్షణమే ఆమెకు ఒక ఆలోచన తట్టింది. ఈ పోగులు మరీ సన్నగా ఉన్నమాట నిజమే, కానీ ఇవి సులువుగా తెగటం లేదు. అదీ కాక ఈ ఒక్క పిసినికాయలోనే ఎన్నో వేల గజాల పోగులు ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పోగును అనేక పేటలు వేసి పేనినట్టయితే దారం తయారవుతుంది. అప్పుడు దాన్ని మగ్గం మీద నేసి ప్రపంచంలో ఎవరూ ఎన్నడూ చూడనంత అందమైన బట్టలు తయారు చేయవచ్చు. ఈ ఆలోచన రాగానే మహారాణి మనోవ్యాధి కాస్త మొటమాయమైపోయింది. ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారికలను పిలిచి తన చేతిలో ఉన్న పోగును విప్పదీసి పేటలు వేసి పేనమని చెప్పింది. వారు అలాగే సన్నని నిగనిగలాడే దారం పేని పుల్లలకు చుట్టసాగారు. ఇట్లా అందమైన ఎంత దారమైతే ఒక బట్టకాను మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినికాయలన్నీ ఏరి తెచ్చి తేనీటిలో వెయ్యండి అన్నది మహారాణి. ఎవరికీ క్షణం తీరిక లేదు. అది వరకు పని పాటలు లేక క్షణముకు యుగంగా గడిచిన మహారాణికి ఇప్పుడు గడియలు క్షణాల్లాగా సాగిపోతున్నాయి. సూర్యాస్తమయ్యే లోపల చాలా కండల దారం తయారైనది. ఇంకా చేయవలసిన పని బోలెడంత ఉన్నది. ఆమె వడ్రంగులను పిలిపించి, ఈ దారం చూడండి, ఇంత సన్నని దారం నేయటానికి వెంటనే మగ్గం తయారు చేయండి, తెల్లవారేలోగా మగ్గం తయారయ్యి నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది. మరునాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి, పట్టపురాణి మనసు ఉల్లాసంగా ఉండటానికి ఏం ఆలోచించారు అని అడిగారు. చిత్తం ప్రభు, ఒక చక్కని నెమిలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్టయితే దేవీగారు దాని నాట్యం తిలకిస్తూ దాని ఈకల రంగులు చూసి వినోదిస్తూ అని ఒక మంత్రి గొనిగాడు. చక్రవర్తి రెండో మంత్రి కేసు చూశాడు. మన ఉద్యానవనంలో జలక్రీడలకు చిన్న తామర కొలను ఏర్పాటు చేసినట్టయితే మహారాణి గారు అందులో ఈతలు కొడుతూ అన్నాడు రెండో మంత్రి. తన ఇద్దరు మంత్రులకు సరైన ఆలోచన తోచలేదని తెలుసుకుని చక్రవర్తి పట్టపురాణిని పిలవడానికి ఆజ్ఞాపించాడు. ప్రభు, మహారాణి గారు ఇంకా తమ గది నుండి బయటికి రాలేదు అన్నారు నౌకరులు. ఇంత పొద్దెక్కి ఇంకా బయటికే రాలేదా అన్నాడు చక్రవర్తి. అర్భకులారైన తన ప్రియ భార్య ఆరోగ్యం గురించి ఆయనకు ఆందోళన కలిగింది. ఆయన వెంటనే సింహాసనం దిగి సరాసరి రాణిగారి గదికి వెళ్ళాడు. చక్రవర్తి లోపల అడుగు వేస్తూనే చూసిన దృశ్యం ఆయనకు ఆశ్చర్యము ఆనందము కలిగించింది. మహారాణి విచార సాగరములో మునిగిపోకుండగా ఒక చిత్రమైన మగ్గం ముందు కూర్చుని ఎన్నడూ కనని వినంత అందమైన దారపోగులతో దగదగా మెరిసే నాజూకైన వస్త్రం నేస్తున్నది. మహారాణి తల ఎత్తి చక్రవర్తి కేసు చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. చిరునవ్వు నవ్వింది. మహాప్రభు, నా విచారంతో మీకు బాధ కలిగించాను. దానికి పరిహారంగా మీకు దేవతావస్త్రం నేసిస్తున్నాను. ఆగ్రహించరు కదా అన్నదామె. ఆగ్రహమా? ఇంత అపూర్వమైన వస్త్రం బహుమతి పొందుతూ ఆగ్రహించగలనా అన్నాడు చక్రవర్తి. షీలింగ్సీ తన భర్తతో జరిగిందంతా చెప్పింది. తమ భార్యగా ఉండి నేను పనిచేయటం భావ్యం కాదు, అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అన్నది మహారాణి. దానికి నాకేమీ విచారం లేదు. నీ మనసుకు తృప్తి కలిగించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను. నీ విచారం తొలగితే నాకు అదే 10,000 అన్నాడు చక్రవర్తి. అయితే మహాప్రభు, నా కోరిక ఒకటి నెరవేర్చండి అన్నది మహారాణి. నీ ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు చక్రవర్తి.
1000 కంబళి వృక్షాలతో నాకొక తోట వేయించి పెట్టండి అన్నది మహారాణి. చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు. సీలింగ్షి ప్రపంచంలో మొట్టమొదటి పట్టు వస్త్రాలు నేసింది. ఇప్పటికీ చీనా భాషలో సీ అంటే పట్టు. ఆమె అనంతరం చీనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అనుసరించి ఏటా ఒకరోజు పట్టుపురుగులకు తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ వచ్చారు. కాలక్రమాన పట్టు వస్త్రాల రహస్యం చైనా నుంచి ఇతర దేశాలకు పాకింది. అందుకనే మన పూర్వీకులు పట్టు వస్త్రాలను చీనాంబరాలు అనేవారు. మిగతా దేశాలలో పట్టు వస్త్రాలు తయారైనా కూడా చైనా దేశపు పట్టు వస్త్రాలకు గణ్యత ఉన్నది. వీటిని మన వారు చీనీ చీరాంబరాలు అనేవారు. ఇప్పుడు సింహ గర్జన అనే మరో చక్కని చందమామ కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఆస్థాన పురోహితుడిగా ఉండేవాడు. ఆయనకు 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు క్షుణ్ణంగా వచ్చు. పైగా లోకాన్ని వశం చేసుకునే అపూర్వమైన ఒక మహామంత్రం కూడా ఆయన నేర్చాడు. ఈ మహామంత్రం ఉచ్చరిద్దామనే ఉద్దేశంతో ఒక రోజున పురోహితుడు ఏకాంత స్థలంలో ఒక శిలావేదిక మీద నిష్ఠగా కూర్చున్నాడు. ఆయన ఉచ్చరించిన మంత్రం అంతా పక్కన బొరియలో ఉండే ఒక మగనక్క విన్నది. ఆ నక్క సామాన్యమైనది కాదు. పూర్వజనంలో అది ఒక గొప్ప మంత్రవేత్త, ఏకసంధాగ్రహి కూడా. అందుచేత ఒక్కసారి వినేటప్పటికీ ఆ నక్కకు పురోహితుడు ఏకరు పెట్టిన మహామంత్రము కంఠస్థ వచ్చేసింది. వెంటనే అది తన బొరియ నుంచి బయటపడి అడవికి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయిన నక్క మహామంత్రం పఠించి 100 కొద్దీ నక్కలను తన ఆధీనంలో రప్పించుకున్నది. తరువాత అది మంత్ర ప్రభావం వల్ల అరణ్యంలో ఉండే ఏనుగులను, గుర్రాలను, సింహాలను, లేళ్లను ఒకటేమిటి సమస్తమైన చతుష్పాదులను ఎదుటకు రప్పించుకున్నది. జంతువులన్నీ వచ్చి సమావేశం కాగానే ఆ నక్క, ఈ క్షణం నుండి నేనే మీకు ప్రభువును, మీరందరూ ప్రభుభక్తి కలిగి ఉన్నారంటే ముందు ముందు అనేక ఘనకార్యాలు సాధించవచ్చు. ఈనాటి నుంచి నా పేరు శబ్దదత్తుడు అని ప్రకటించింది. ఆ మగనక్క ప్రక్కనే ఆడనక్క రాణిగా కూర్చున్నది. 2 ఏనుగుల పైన ఒక సింహం నిలబడింది. ఆ సింహం పైన రాణిగారితో సహా నక్కరాజుగారు ఆసీనులైనారు. జంతువర్గం అంతా జేజేలు కొట్టింది. ఎంతో వైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు ఈ పదవితో నక్కరాజుగారికి తృప్తి లేకపోయింది. చెప్పలేని గర్వం పట్టుకున్నది. ఈ అడవిలో నోరులేని 4 కాళ్ళ జంతువులను లొంగదీసుకోవడం గొప్పేముంది? కాశీరాజ్యం జయిస్తే ఘనతగా ఉంటుంది అని తలంచింది. ఇటువంటి రాజ్యకాంక్షతో నక్కరాజు ఒకనాడు తన పరివారం అంతటినీ వెంట పెట్టుకుని కాశీనగరం మీదకి దాడి వెళ్ళింది. నగరానికి సరిగా ఆమడ దూరంలో నక్కరాజు విడిది. కాశీరాజుకు రాయబారం పంపాడు. మీ రాజ్యం వదులుకుని మా వశం చేసినా సరే, మాతో యుద్ధం చేసినా జయించినా సరే అని. ఈ వార్త చెవిన పడగానే కాశీనగర ప్రజలందరూ హడలిపోయారు. బీతాహంతో ఎవళ్ళ మట్టుకు వాళ్ళు తలుపులు మూసుకుని ఇళ్లల్లోనే పడి ఉండిపోయారు. అప్పుడు ఆ సాన ఏం జరిగిందంటే, పురోహితుడిగా ఉంటున్న బోధిసత్వుడు రాజు వద్దకు వెళ్ళి, మహాప్రభు, మీరేమీ భయపడకండి, నక్కరాజు సంగతి నాకు వదిలేయండి. దాని పొగరు నేను అనుస్తాను. దాని లొంగదీగల రహస్యం నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు కూడా అని మనవి చేశాడు. తర్వాత బోధిసత్వుడు ఒక కోట బురుజు మీద నిలబడి, ఓ ఈ శబ్దదత్త, నీవు మా పైకి దండెత్తి రావటం బాగానే ఉంది. అయితే ఏ విధంగా మా రాజ్యాన్ని వశం చేసుకోదలిచావు అని నక్కరాజుని అడిగాడు. అందుకు నక్కరాజు, దీనికేముంది, మా సింహాలు గర్జిస్తాయి, మీ ప్రజలు సైనికులు భయపడి పరుగులెత్తుతారు, అప్పుడు మేము కోట వశం చేసుకుంటాము అని జవాబు చెప్పాడు. ఈ మాటకు బోధిసత్వుడు, అయ్యా శబ్దదత్త, ఏమిటి పిచ్చి ఊహలు? మృగరాజైన సింహం నీ వంటి ఒక ముసలనక్క ఆజ్ఞకు లోబడి నువ్వు గర్జించమంటే గర్జిస్తుందనుకోనా?
అని పరిహాసం చేస్తూ అన్నాడు. గర్వపోతు నక్కరాజు అహంకారంతో, తప్పక సింహాలన్నీ నా ఆజ్ఞను శిరసావహిస్తాయి. కావాలంటే ఇప్పుడు ఈ సింహాన్ని ఆజ్ఞాపించి మొచ్చు చూపిస్తా అన్నాడు కోపంగా. చూపించి చేతనైతే అని రెట్టించాడు బోధిసత్వుడు. తక్షణమే శబ్దదత్తుడు గర్జించు అని సంజ్ఞ చేశాడు. తను ఎక్కి కూర్చున్న సింహాన్ని వీపు మీద కాలితో తన్నాడు. సింహం ముమ్మారు భూమి దద్దరిల్లేటట్లు గర్జించింది. సింహాన్ని తమ వీపుల మీద నిలబెట్టుకొని ఏనుగులు రెండు భయపడి విడిపోయాయి. నక్కరాజుగారు రాణిగారు దబీమని కింద పడ్డారు. ఆ కంగారులో ఏనుగులు అటు ఇటు పరిగెత్తుతూ నక్కరాజుని కాళ్ళతో తొక్కివేశాయి. నక్కరాజు తొక్కు అయి చచ్చి ఊరుకున్నాడు. ఆ గల భాషలో ఏనుగులే కాదు, తక్కిన జంతువర్గం అంతా ఒకదాన్నొకటి కలిదొక్కుని చాలా వరకు నాశనమైనాయి. చావగా మిగిలి ఉన్న కొద్దిపాటి చతుష్పాతులు కొన ప్రాణాలతో పారిపోయి అరణ్యం చేరుకున్నాయి. కాశీనగరం యువతల 4 ఆమడల మేర జంతువుల శవాలతో నిండిపోయినది. అప్పుడు మళ్ళీ బోధిసత్వుడు చాటింపు వేయించాడు. ప్రజలందరూ తలుపులు తెరుచుకుని క్షేమంగా బయటపడ్డారు. నాటి నుంచి కాశీరాజ్య ప్రజలు జంతువుల నుంచి ఎటువంటి భయము లేకుండా సుఖంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు తప్పిపోయిన సిరి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక చిన్న పల్లెలో మందరుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల చుట్టాలు ఎవరూ కానీ లేరు. జీవనోపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతనికి అలవడలేదు. ఒకనాటి రాత్రి భోజనాలు అయిన తర్వాత పల్లెవాసుల్లో కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడుకునేందుకు ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు. మాటల సందర్భంలో పేదవాడైన మందరుడు ప్రస్తావన వచ్చింది. వాడికి ఏదైనా వృత్తి కల్పించి వీలైతే ఒక ఇంటివాణ్ణి చేయటం పల్లెల్లో పెద్దలమైన మనందరి బాధ్యత అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు నుండి పల్లెల్లో ఉన్న 100 కుటుంబాల కుటుంబానికి ఒక ఆవిడ చొప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరబోయాలని అతడికి తెలియపరిచారు. అంటే ఒక కావిడి చొప్పున చెరువుల్లో ఉండే నీళ్లను ప్రతిరోజు ఒక ఇంటికి మందరుడు చేర్చాలన్నమాట. ఇందుకు ప్రతిఫలంగా రోజు ఒకరింట్లో భోజనం. అందరూ కలిసి అతడికి ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టడం ఏర్పాటు జరిగింది. ఆనాటి నుండి మందరుడు ఉదయం మొదలు సాయంకాలం వరకు పల్లెల్లోని వారికి కావిళ్లతో నీళ్లు చేరబోస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఒకనాటి రాత్రి ఊరు పెద్దలందరూ రావి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంటే మందరుడు కూడా కొంచెం ఎడంగా కూర్చుని వింటున్నాడు. ఆ పల్లెల్లో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని గురించి సంభాషణ ప్రారంభమైనది. ఆ ఆలయంలో ఒక శాసనం ఉందని, అందులో అతి చిత్రమైన విషయం చెక్కబడి ఉందని ఒక వృద్ధుడు అన్నాడు. ఆ శాసనంలో ఎవరైనా సరే శివలింగానికి 150 బిందెల నీరు అభిషేకం చేస్తే చక్రవర్తి అవుతాడని లిఖించబడి ఉన్నది. పెద్దల్లో ఒకడు ఆ శాసనం వట్టి కళ్ళా అని వాదించాడు. 150 బిందెల నీరు శివలింగానికి అభిషేకం చేస్తేనే చక్రవర్తి పదవి లభ్యమయ్యేటట్టయితే ఆ పని ప్రతివాడు చేయగలడని, అందరూ చక్రవర్తులు కాగలరని వెటకారంగా మాట్లాడాడు. కొంత వాదం జరిగిన తర్వాత తక్కిన పెద్దలు కూడా ఆ శాసనం కళ్ళై ఉంటుందని అంగీకరించారు. ఈ వాదోపవాదాలన్నీ విన్న మందరుడికి ఆ రాత్రి నిద్ర పట్టింది కాదు. అతి పురాతనమైన ఆ శాసనం కళ్ళ ఎలా అవుతుంది అనుకున్నాడు. 150 బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే ఓపిక, పట్టుదల లేకనే వాళ్ళంతా దాని గురించి ఏసడింపుగా మాట్లాడారన్న నమ్మకం అతడికి కలిగింది. నా పని నీళ్ళు మోయటం కదా, 150 బిందెల నీరు తెచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేస్తాను. శాసనం ప్రకారం అయితే చక్రవర్తిని అవుతాను. లేదు, ఇంత పుణ్యమైనా రాకుండా పోతుందా అనుకున్నాడు మందరుడు. ఇక మరుసటి రోజున పల్లెల్లో వాళ్లకు నీళ్లు చేరబోయడం అవగానే శివలింగానికి అభిషేకం ప్రారంభించాడు. 1, 2, 3 లెక్కెట్టి నీళ్ల బిందులు శివలింగం నెత్తిన పోయసాగాడు.
సరిగా 140 బిందెల నీరు అభిషేకం చేసేసరికి మందరుడికి నిస్త్రారణ వచ్చింది. ఆయాసంతో కాళ్ళు తడబడసాగాయి. ఇంకా ఒక్క 10 బిందెల నీరే కదా, కాస్త ఓపిక తెచ్చుకుంటే సరి అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కానీ మరి 8 బిందెల నీరు తెచ్చేసరికి ఆయాసం మరీ ఎక్కువైనది. ఆయాసపడుతూ అతడు శివలింగాన్ని కేసి చూసి తరువాత తను పరీక్షగా చూసుకున్నాడు. 148 బిందెల నీరు అభిషేకం చేసినా నాలో చక్రవర్తి లక్షణాలు ఏమీ కనబడటం లేదు. అంత తెలిసిన పల్లె పెద్దలు ఈ శాసనం కళ్ళ అనటం నిజమే అయి ఉంటుంది. నేను వెర్రిబాగుల వాడిని కనుకనే అనవసరంగా ఇంత శ్రమ పడ్డాను. సరే, అయ్యిందేదో అయినది. ఈసారి కావిడి తెచ్చి ఆ 2 బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను. నాకు అనవసరంగా ఇంత శరీర కష్టం కలిగించినందుకు ఈ శివలింగం బద్దలు కొట్టవలసిందే. తర్వాత ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా సరే అనుకుంటూ కోపంగా మళ్ళీ చెరువుకు గబగబా వెళ్ళి కావిడితో తిరిగి వచ్చాడు. ముందు అనుకున్న ప్రకారం పటరాని కోపంతో నీళ్ళ బిందెలు రెండింటినీ ఎత్తి బలంగా శివలింగం మీద విసిరికొట్టాడు. ఆ మరుక్షణంలోనే శివలింగం రెండుగా బద్దలై ఆ మధ్య నుంచి త్రిశూలం ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. మందరుడు భయంతో వణుకుపోసాగాడు. అప్పుడు శివుడు, ఓరే మందరా, నువ్వు మూర్ఖుడవు, మందబుద్ధివి. చేయదలుచుకున్నది భక్తి శ్రద్ధలతో చేసి ఫలితమును వాంఛించుట బుద్ధిమంతుల లక్షణము. నీ మూర్ఖ చేష్టల వలన ఫలితాన్ని పోగొట్టుకున్నావు. ఆ 2 బిందెల నీటిని భక్తితో అభిషేకించినట్టయితే నువ్వు నిజంగానే చక్రవర్తిత్వానికి అర్హుడయ్యేవాడివి. సరే, ఇక ఇక్కడ నుండి బయటకు వెళ్ళు అని మందలించాడు. మందరుడు తల వంచుకుని ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు వెనుదిరిగే అంతలో బద్దలైన శివలింగము శివుడు కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. మందరుడి సంగతి పల్లె పెద్దలకు చెప్పాడు. వారు ఆశ్చర్యపడి శివాలయానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం కానీ శాసనం కానీ రాయిని కానీ కనబడలేదు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.